హిప్లో ఏవాస్క్యులర్ నెక్రోసిస్ అంటే లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గినప్పుడు సర్జరీ తప్పదా? చాలామందిలో సర్జరీ అనేది మీకు సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే ఇందులో ఏం సర్జరీ చేస్తారు? కోర్ డీకంప్రెషన్ అనేది ఎప్పుడైతే లోపల బ్లడ్ సర్క్యులేషన్ తగ్గి జాయింట్ కుళ్ళిపోతూ ఉంటుందో అప్పుడు దీని లోపల నుంచి హోల్ వేసి లోపల ఉండే ఆ నెక్రోటిక్ టిష్యూ అని అంటూ ఉంటాము. ఈ కుళ్ళిన పదార్థాన్ని బయటికి లాగేసేసి క్లీన్ చేసి లోపల కొంత మెడిసిన్ని వేసి క్లోజ్ చేయటం అనేది కోర్ డీకంప్రెషన్. దానికి పెద్దగా మంచి రిజల్ట్స్ లేవు అనేది రీసెర్చ్ చెప్తూ ఉంది. సరే, ఇక అది ఫెయిల్ అయితే రెండో సర్జరీ ఏమవుతూ ఉంటుంది? టోటల్ హిప్ రిప్లేస్మెంట్. ఈ మొత్తం హిప్ని పాడైన పైన కప్ని లోపల ఉండే బాల్ని ఈ రెంటిని కనుక మనము రిప్లేస్ చేసినట్లయితే దీన్ని అవాయిడ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది సర్జికల్గా చెప్తూ ఉంటారు. అయితే చాలా మటుకు వీటిలో ఉండే ఈ ప్రాబ్లమ్స్ని మనము నిరోధించి జాయింట్ని న్యాచురల్గా మనం మళ్ళీ హీల్ అవ్వటానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందని తెలుసా? అలా చేయటానికి సాధ్యమవుతుంది. దీనికి కావాల్సిన రకరకాల మందులు, జాయింట్ లోపలికి ఇవ్వాల్సిన కొన్ని ఇంజెక్షన్స్ ఇవన్నీ కనుక కలిపి చేసినట్లయితే మనకి రికవరీ అనేది మనం ఫాస్ట్గా తెచ్చుకోవటానికి అవకాశం ఉంటూ ఉంటుంది.